శ్రీమాత్రే నమః. అందరికీ శుభోహం అండి. పోలాల అమావాస్య ప్రత్యేకంగా సంతాన రక్షణ కోసం చాలామంది ఈ వ్రతమును ఆచరిస్తారు. వివాహం జరిగిన చాలా కాలం సంతానం కలుగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ముఖ్యంగా సౌభాగ్యం కోసం, సంతాన యోగక్షేమాల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణవాసం అంటేనే వ్రతాల మాసం. శ్రావణ మంగళవార నోములు, శుక్రవార వరలక్ష్మి వ్రతం, శ్రావణ పౌర్ణిమ రక్షాబంధనం, అలాగే నెల చివరి రోజున అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతం అందరూ ఆచరిస్తారు. శ్రావణ మాసంలో చివరి రోజు అయిన అమావాస్య వ్రతమునకు ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేకంగా సంతాన రక్షణ కోసం చాలామంది ఈ వ్రతమును ఆచరిస్తారు. వివాహం చాలా కాలం సంతానం కలగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ముఖ్యంగా సౌభాగ్యం కోసం, సంతానం యోగక్షేమాల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పోలాల అమావాస్య వ్రతమునకు మూలమైన ఈ కథను తెలుసుకుందాం. పూర్వం పిల్లలమట్టి అనే గ్రామంలో నివసించే అవధానులు గారికి 7 మగపిల్లలు. అందరికీ పెళ్ళిళ్ళు అయినవి. మొదటి కోడలు 6 సంతానం కలిగింది. కానీ చిన్న 7వ కోడలు సుగుణకు మాత్రం సంతానం కలిగిన వెంటనే చనిపోతున్నారు. సంతాన రామావధానులు గారి ఇంట్లో అందరూ ప్రతి సంవత్సరం అమావాస్య వ్రతమును ఆచరిస్తూ ఉండేవారు. కానీ ఈ చిన్న కోడలు సుగుణ కలిగిన సంతానం చనిపోవడం వలన వరుసగా 6 సంవత్సరాలు, 6 సంతానం చనిపోవడం వలన వ్రతము ఆచరించడానికి వరుసగా 6 సంవత్సరాలు అంతరాయం కలిగింది. కుటుంబంలో అందరికీ సుగుణపై కోపం కలిగింది. ఎందువలనంటే ఆమె సంతానం మరణము వలననే వ్రతం జరుగుటలేదని చాలా కోపంతో సూటిపోటి మాటలతో బాధించసాగారు. పెద్ద కోడళ్ళు 6 కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈసారి ఎలాగైనా అమావాస్య వ్రతం చేయాలని, సుగుణ వలననే ఆటంకం కలుగుతుందని ఈసారి పిలవకుండా వ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ సరిగ్గా శ్రావణమాసం అమావాస్య రోజునే సుగుణకు ప్రసవమై మృత శిశువును ప్రసవించింది. ఈ విషయం తన తోడి కోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి, తన కడుపు ఎత్తుగా కనపడడానికి కోసం ఒక గుడ్డను మూటను కట్టుకుని ఎత్తుగా కనబడినట్లు ధరించి తాను తన తోడి కోడళ్ల వద్దకు వెళ్ళి పోలాల అమావాస్య వ్రతంలో పాల్గొని తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకుని ఏడుస్తూ కన్నీటితో శ్మశానం చేరి గతంలో చనిపోయిన 6 బిడ్డలను ఎక్కడైతే పూడ్చివేసిందో అక్కడే కూర్చొని ఏడవసాగింది. అప్పటికే బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ వద్దకు వచ్చి, అమ్మా, ఎందుకు రోదిస్తున్నావు? ఈ సమయంలో ఈ శ్మశానంలో ఎందుకున్నావు? అప్పుడు సుగుణ ఏడుస్తూ తన సంతానం పుట్టగానే మరణిస్తున్నారని, ఇప్పుడు తన 7వ కూడా ప్రసవం కాగానే మరణించాడని, అయినా తన తోడి కోడళ్ల తిట్లు తట్టుకోలేక శవంను పక్కన ఉంచి పోలాలమ్మ వ్రతమును ఆచరించినందువలన చీకటి పడిన తరువాత చనిపోయిన బిడ్డతో ఇక్కడ ఉన్నానని తన బాధ విన్నవించుకున్నది. అవి విన్న పోలాలమ్మ జాలిపడి, సుగుణ, బాధపడకు. నీవు నీ చనిపోయిన 7 సంతానమును ఏ పేర్లు పెడదామనుకుంటున్నావో ఆ పేర్లతో వారి సమాధుల వద్దకు వెళ్ళి గట్టిగా పిలువు. నీ సంతానం అందరూ నిన్ను సజీవంగా చేరుకుంటారు అని చెబుతుంది. వెంటనే సుగుణ ఆ సమాధుల వద్దకు చేరి వారినందరినీ పేర్లతో పిలుస్తుంది. వెంటనే సమాధుల నుండి వారు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. వెంటనే సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని ముద్దాడి పోలాలమ్మకు కృతజ్ఞతలు తెలియజేసి తన 7 పిల్లలను వెంటబెట్టుకుని ఇంటికి చేరి జరిగిందంతా తన తోడి కోడళ్లకు వివరించింది. అందరూ చాలా సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం శ్రావణమాస అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లపాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించారు. శ్రావణ పోలాల అమావాస్య పూజా విధానం. పూజ చేసే చోట శుభ్రంగా ఆవు పేడతో అలికి
వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి ముందుగా వినాయకుడికి పూజ చేస్తారు. కంద మొక్క దొరకకపోతే కంద పిలక పెట్టి పూజ చేయాలి. తరువాత కంద మొక్కలోనికి మంగళగౌరీ దేవిని, సంతాన లక్ష్మి ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయాలి. అమ్మవారికి నైవేద్యంగా 9 పూర్ణం బూరెలు మరియు 9 గారెలు, 9 రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి ఆ పైన ఉదాహరించిన కథను చదువుకొని అక్షింతలు శిరస్సున ధరించాలి. అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టి 9 బూరెలు, 1 తోరణమును వాయనము ఇవ్వాలి. తాంబూలం సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తరువాత కంద మొక్కకు ఒక తోరాన్ని కట్టి మరొక తోరణమును వ్రతమాచరించేవారు మెడలో ధరించాలి. మరొక తోరణమును ఇంటిలోని తమ ఆఖరు సంతానానికి కట్టాలి. పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు, స్త్రీకి మాతృత్వ మాధుర్యమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలని నిబంధన విధించారు. గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో బుట్టల కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుతారు. వీటినే పొట్టిక్క బుట్టలు అంటారు. పోలాలమ్మను సుగుణె ఇలా ప్రశ్నించిందట. అమ్మా, అసలు నాకు పుట్టిన సంతానం ఇలా ఎందుకు పుట్టగానే మరణిస్తున్నారు అని. తల్లి, నీకు 1000 కళ్ళు, నీకు తెలియనిది ఏముంది? నేను పూర్వజన్మలో ఏమైనా పాపం చేశానా? నాకు తెలియజేస్తే ఇటువంటి పాపం మరొకటి చేయకుండా ఉంటాను. అంతేకాకుండా చాలామంది సంతాన మరణ బాధలు అనుభవించకుండా ఉంటారు కదా. నీవు అమ్మలకు అమ్మవు కదా. విషయం తెలియజేస్తే ఆ పొరపాటు ఎవరు చెయ్యకుండా ఉంటారు కదమ్మా అని అడిగింది. అప్పుడు తల్లి ఇలా చెప్పింది. పోయిన జన్మలో నీవు ఒక బ్రాహ్మణ ఇల్లాలివి. నీవు నా వ్రతమాచరించినప్పుడు పేరంటాలు రాకముందే, వ్రతం పూర్తి కాకముందే మడి తడి ఆచారాలు పాటించకుండా అమలం ఎంగిలి చేశావు. అందుకే నీకు కలిగిన సంతానం కలిగినట్టే మరణించారు అని చెప్పింది. అది విన్న సుగుణ పోలాలమ్మ పాదాలపై పడి తనను క్షమించమని వేడుకుంది. కనుకనే సంతానం చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలంటే సంతానవతులు ఈ వ్రతాన్ని ఆచరించాలి. కలరా, మశూచి, మలేరియా మొదలగు వ్యాధులు రాకుండా పోలాలమ్మ కాపాడుతుందంటే నమ్మకంతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. కొంతమంది రైతులు పోలాలమ్మ అమ్మవారికి పాయసంతో బాటు కల్లును నైవేద్యంగా సమర్పిస్తారు. తదుపరి ఆ కల్లును ప్రసాదంగా అందరూ స్వీకరిస్తారు. మన జాతీయ సాంప్రదాయం ప్రకారం ఏ మాసంలో ఏ వ్రతమాచరించినా దానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఉంటుంది. అందులో సామాజిక పరంగా లాభం ఉంటుంది. విజ్ఞాన పరంగా ఒక సందేశం ఉంటుంది. వాతావరణమునకు అనుకూలంగా ఆరోగ్య అభివృద్ధి ఉంటుంది. మన సంస్కృతి సంప్రదాయాల్లోని చిన్న నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఆషాఢమాసంలో జరిగే బోనాల పండుగ కూడా ఆరోగ్యరీత్యా ఒక సందేశమే. వడపప్పు, పానకం, పాయసం, బూరెలు, గారెలు ఇవన్నీ దేవతలకు నైవేద్యంగా సమర్పించిన అనంతరం మనం ప్రసాదంగా స్వీకరిస్తాం కదా. ఆ ప్రసాదాన్ని వాతావరణమునకు అనుసరించి మనం ఔషధులుగా స్వీకరించాలి. అయితే అందరికీ అందుబాటులో అన్నీ ఉండవు. అంతేగాక అందరికీ అన్నీ చేసుకొని తినగల సామర్థ్యం ఉండదు. కనుకనే మన పూర్వీకులు
ఆయా సమయాలలో మనం ఆహారంగా స్వీకరించవలసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించి బీద ధనవంతులనే తేడాలు చూపించకుండా అందరికీ ప్రసాదంగా వితరణ చేస్తారు. ఈ ప్రసాదాన్ని వితరణకు సూచనగానే ప్రసాదం నైవేద్య సమయంలో గుడిలో గంట మోగించేవారు. ఆ గంట శబ్దం వినగానే అందరూ గుడి వద్దకు చేరి భక్తి ప్రపత్తులతో ప్రసాదాన్ని స్వీకరించేవారు. అందుకే మన పెద్దలు ఏ వ్రతాలైనా, పూజలైనా, నోములైనా ఆచరించడం ద్వారా ప్రజలందరికీ భక్తి, ముక్తి, ఆరోగ్యం కలిగేటట్లు ఏర్పాటు చేశారు. పెద్దలు అలా ఆచరించారు కావుననే మంచి ఆయురారోగ్యాలతో, సత్సంతానంతో అలరారారు. కనుక మనమందరం పెద్దలు సాంప్రదాయాలుగా నిర్ణయించి చిన్న వ్రతాలు, పూజలు ఆచరించాలి. వాటిలో పెద్ద ముఖ్య ఉద్దేశాలను తెలుసుకోవాలి. కనుకనే ఈ శ్రావణ అమావాస్య నాడు పోలాలమ్మ వ్రతాన్ని అందరూ ఆచరించి వారి వారి జీవితంలో తెలిసి కానీ, తెలియక కానీ, పూర్వజన్మలో కానీ చేసిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ పొరపాట్లు మనకు తెలియవు కనుకనే ఆ భారమంతా అమ్మవారి మీద వదిలి ఈ వ్రతాన్ని మనం తప్పులను దిద్దుకుని సత్సంతానాన్ని పొంది సుఖ శాంతులతో జీవనాన్ని కొనసాగించాలి.